సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీ గురించి ఇప్పటికీ చాలా వీడియోస్ చూసాము. మీరు చాలా బాగా మాట్లాడతారు. అన్ని విషయాలు కూడా చాలా క్లుప్తంగా జనాలకు అర్థమయ్యేలాగా ప్రతి విషయం కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను బయట అయితే అనుకుంటున్నారు. ఒకవేళ అటువంటి యుద్ధం వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రభావాలు పడతాయి అనుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అది వార్ జరుగుతుంది. ఎక్కడ ఇరాన్కి పాలస్తీనాకి జరుగుతుంది. ఆ కంట్రీస్ జరుగుతున్నది తప్ప, అంటే పాలస్తీనా వార్ అంటారు దీన్ని యాక్చువల్గా. ముఖ్యంగా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఇప్పుడు ఈ వారం జరుగుతుంది గత 10 రోజుల నుంచి కూడా. ఏంటంటే ఒక ప్లేస్ కోసం, ఆధిపత్యం కోసం జరుగుతున్న వార్లాగా నాకు అయితే అనిపించింది. వాళ్ళు ఆధిపత్యం కోసం చేస్తున్నారు, కానీ ఇక్కడ అమాయక ప్రజలు చనిపోతున్నారు. దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఆ దేశంలో ఉన్న ఎప్పటి నుంచో పురాతనంగా ఉన్న దేశాలు వాటిలో ఎంతో అభివృద్ధి చెంది, ఇజ్రాయెల్ ఉందంటే మంచి అభివృద్ధి చెందిన దేశం. అది చిన్న దేశం అయినప్పటికీ కూడా బాగా అభివృద్ధి చెందింది. మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు, మంచి ఒక మోడర్న్ దీంట్లోకి వెళ్ళారు, టెక్నాలజీ మంచి పెంచుకొని వెళ్తే, ఈ రోజున చిన్న కక్ష కార్పణ్యాల దృష్ట్యా ఆ దేశంలో ఉన్న ప్రజలపైన ఇతర దేశాలన్నీ కూడా, అదే ఇరాన్ వచ్చి ఇజ్రాయెల్ పైన వేయడం, ఇజ్రాయెల్ ఇరాన్ పైన వేయడంతో అక్కడ ఉన్న ప్రజలు చనిపోతున్నారండి. బిల్డింగ్లన్నీ కొలాప్స్ అయిపోయి ఒక శ్మశానంలో తయారైంది. అందమైన నగరాలన్నీ కూడా శ్మశానాలు తలపిస్తున్నాయి అక్కడ. ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు అన్నది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, అధ్యక్షులు బాగానే ఉంటారు, కానీ అక్కడ చనిపోయింది ఎవరు? మిలిటరీ ఫోర్స్ చనిపోతున్నారు. అలాగే సామాన్య ప్రజానీకం అందరూ కూడా చనిపోతున్నారు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏవి కూడా అందుబాటులో లేవు అక్కడ. ముందు ప్రాణాలకి ఇబ్బందికరంగా ఉంది అక్కడ. అటువంటి పరిస్థితి అంత అవసరం కాదు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే ఒక ఐక్యరాజ్య సమితి ఉంది, లేకపోతే ప్రపంచ దేశాలు అన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి దానిపైన వాళ్ళు చర్చించుకొని ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి వెళ్ళాలి తప్ప, ఇలాగ యుద్ధాలు చేసుకొని ప్లేస్లు ఆక్యుపై చేసుకుందాం అన్న దృష్టితోటి ఈ 10 రోజుల నుంచి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ అలా కొట్టుకుంటూ, ఈ రోజున ఇజ్రాయెల్ చూసినట్టయితే ఒకప్పుడు, అంటే ఒక 15 రోజుల కిందట ఇజ్రాయెల్ చూసినట్టయితే ప్రపంచానికే టెక్నాలజీ అందించిన దేశం అది. అటువంటి దేశం ఈరోజు చూస్తే నేలమట్టం అయిపోయింది అంతా కూడా. ఆ విధంగా ఇరాన్ వాళ్ళపై దాడి చేయడం, అలాగే ఇరాను పైన ఇజ్రాయెల్ దాడి జనరల్గా చేస్తారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన ఇరాన్ చేసిందో ఆ దేశం వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు చేస్తారు. వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఆ ఇజ్రాయెల్ దేశం చూసినట్టయితే ఈరోజు చాలా భయానకంగా ఉందన్నమాట. చూస్తుంటే శ్మశాన వాటికలు ఎలాగుంటాయో అలా తయారైపోయింది. అంత టెక్నాలజీ ఉన్న దేశము, అంత అభివృద్ధి చెందిన దేశం ఈ రోజున ఇదివరకు ఏదైనా కొత్త టెక్నాలజీ కనుక్కున్నారంటే ఇజ్రాయెల్ పేరు వచ్చేది ప్రపంచంలో ఫస్ట్. అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా సప్లై చేసే మాదిరిగా ఇజ్రాయెల్ ఉండేది. ఈ రోజు చూసిన ఒక శ్మశానంలా తయారైంది. వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలకి తినడానికి కూడా ఏ అవకాశం లేకుండా అయిపోయింది. ఆ విధంగా ఇజ్రాయెల్ జరుగుతుంది ఈ యుద్ధము. సార్, మరొక ప్రశ్న. ఇప్పుడు గతంలోనే మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అమెరికా దేశం ట్రంప్ గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సో మన గొడవనైతే ఆపడం జరిగింది. ఇప్పుడు అదే ట్రంప్ గారు మళ్ళీ గొడవకి వెళ్తున్నారు. దాని గురించి మీరేమంటారు? నాకు తెలిసినంత వరకు అమెరికాని నమ్మకూడదండి. ఎందుకంటే అమెరికా ఎటువంటిదంటే, వాళ్ళ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆయుధాలని అమ్ముకోవడానికి రెండు దేశాల మధ్య కూడా వాళ్ళు గొడవలు పెడతారు. గొడవలు పెట్టి వాళ్ళిద్దరిని వీళ్ళ గ్రిప్లో పెట్టుకొని వీళ్ళకి యుద్ధ సామాగ్రి అమ్ముతారు, వాళ్ళకి యుద్ధ సామాగ్రి అమ్ముతారు. వాళ్ళు కొట్టుకొని చమ్మంటాడు. కొట్టుకొని చచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వాడి వ్యాపారం పెరుగుతుంది, ఈ 2 దేశాలు కూడా వాడి గ్రిప్లో ఉంటాయి. అది వాడి ఆధిపత్యం. ఆ విధంగానే అమెరికా ఈరోజు ప్రపంచంలోనే పెద్ద దేశంగా ఉండడానికి, నెంబర్ 1 దేశంగా ఉండడానికి అదే కారణం. అంతే తప్ప అసలు అమెరికాకి చరిత్రే లేదు. 300 సంవత్సరాల కింద చూసినట్టయితే అమెరికాకి అసలు చరిత్రే లేదు. 1776లో అమెరికాకి స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ నుంచి. అంతకుముందు రెడ్ ఇండియన్స్ ఉండేవారు అక్కడ అమెరికన్ ప్లేస్లో. రెడ్ ఇండియన్స్ ఉండి అది 300 సంవత్సరాలు అవుతుంది అంతే వాళ్ళకి స్వతంత్రం వచ్చి. ఈ రోజున ఈ 300 సంవత్సరాల్లోనే వాళ్ళు ఎంత ప్రపంచంలో నెంబర్ 1 వచ్చారంటే మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్న యుద్ధ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయన నమ్ముకోవడం, వాళ్ళ వ్యాపారం చేసుకోవడం, ప్రపంచాన్ని లీడ్ చేద్దాము, వాళ్ళ గ్రూపుట్లో పెంచుకుందాం అన్నది చూడడం తప్ప అమెరికా యొక్క ద్వంద్వ నీతి ఎట్లాంటిదంటే అవతలడు ఎలా పోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళందరి దేశాలు కూడా వాళ్ళు గ్రిప్లో పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కావున అమెరికాని ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దు. ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ వాళ్ళు స్టెప్స్ తీసుకున్నట్టయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ హైలీ టెక్నాలజికల్ ఉన్న దేశము.
అంటే మీకు ఏ వ్యవసాయ రంగంలో కానివ్వండి మీకు ఏ ఆర్మర్స్ గురించి అయినా కానీ ఇజ్రాయెల్ ఇస్ ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. అట్లా ఇరాన్ కూడా వెరీ ఓల్డెస్ట్ కంట్రీ. ఇరాన్ ఇది నాకు తెలుసు 5,000 సంవత్సరాలు చరిత్ర ప్రకారం, ఒక 5,000 6,000 సంవత్సరాల కిందటి దేశం అది. ప్రపంచంలోనే ఒక 5-6 దేశాలు ఉన్నాయి. ఒక 10,000 సంవత్సరాల కింద భారతదేశం ఉంది, ఒక 5,000-6,000 సంవత్సరాల కిందట ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, గ్రీస్ ఉంది, ఈజిప్ట్ ఉంది. ఇవి ఓల్డెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అమెరికా నిన్న కాక మొన్న వచ్చిన దేశం. కానీ ఈ రోజున ప్రపంచాన్ని శాసించడానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా. వాళ్ళు ఏంటంటే అందరి మధ్య గొడవలు పెట్టడం, ఆధిపత్యం కోసం, ప్రపంచ నెంబర్ 1 ఉండాలన్న ఆధిపత్యం కోసం. ఇదివరకు అయితే రష్యా అమెరికా వాళ్ళు కొట్టుకుంటేవారు. ఇప్పుడు చైనా వాళ్ళతో పోటీ పడుతుంది. చైనా కూడా మనకి పాకిస్తాన్కి వారు వస్తే చైనా ఏం చేస్తుంది, పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని సప్లై చేస్తుంది చైనా. ఆ విధంగా ఈ చైనా ఒక పక్క వరల్డ్లో లీడ్ చేద్దామని ఇది చూస్తున్నారు, ఒక పక్క అమెరికా చూస్తే వరల్డ్లో లీడ్ చేద్దామని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి దేశాలపైన వాళ్ళ యొక్క అమాయకత్వం ఇద్దరి మధ్య గొడవలో ఉండడం మూలంగా వాళ్ళ సఖ్యత లేకపోవడం మధ్యలో దూరి వాళ్ళకి వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఇద్దరికి వీళ్ళు సామాన్లు అమ్ముకుంటూ వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారు. సార్, ఒకవేళ ఇండియా పాకిస్తాన్కి యుద్ధం కానీ లేకపోతే వేరే దేశంతో కానీ యుద్ధం జరిగినట్టుగా అయితే ఒకవేళ ఇండియాలో ఎంత వరకు యుద్ధం ప్రభావం కలుగుతుంది? అంటే ఇప్పుడు కొన్ని బార్డర్స్ ఉన్నాయి, ఆ బార్డర్స్ వరకే కలుగుతుందా, లేకపోతే సామాన్య ప్రజలు లోపలికి వచ్చి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా కొలాప్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? వారంట్ వస్తే అన్ని రాష్ట్రాలకు ఉంటుందండి. ఎందుకంటే ఒక వార్ వచ్చింది పాకిస్తాన్కి మనకు వచ్చింది అనుకోండి, ఇండియాకి పాకిస్తాన్కి వచ్చింది అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఉంటాయి. గుజరాత్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, హర్యానా ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది, అలా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది. ఇలా డౌన్కి వచ్చేస్తే మహారాష్ట్ర ఉంటుంది, ఇలా కిందకు వచ్చేస్తే కేరళ, కర్ణాటక అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నీ. అట్లాగే వీటి తాలూకు ఎఫెక్ట్ ఇటువైపు కూడా పడుతుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్మే పడవచ్చు. మెయిన్ సిటీస్ ఏంటంటే ఉన్నా అక్కడ వాళ్ళు బాంబులు ఇసిరేస్తారు. వాళ్ళు గురి చూసి ఏం కొట్టరు కదా, ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వాళ్ళు వేసింది ఒక దగ్గర వేస్తారు, కానీ అది పడింది ఒక దగ్గర పడుతుంది. దేశంలోనే అమాయక ప్రజలందరూ చనిపోతారండి. దేశం అభివృద్ధి చెందిన దేశం అంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆ విధంగా వార్ వస్తే, వార్ అంటే అసలు రాకూడదు, రావడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఏంటంటే అసూయ. ఫస్ట్ పక్క దేశం ఎదగకూడదు, వాళ్ళు ఎదగకపోయినా పర్లేదు, పక్క దేశం ఎదగకూడదు. ఆ విధంగా భారతదేశం ఎదగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు చర్య తీశారు. అయితే సగిన శాస్త్ర వాళ్ళకి అయింది. వాళ్ళ దేశంలో ఉన్న ఏదైతే బలుస్తాన్ ఏదైతే ఉందో, బలుస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో, పిఓకే ఏదైతే ఉందో, అది కూడా స్వతంత్రంగా ఇప్పుడు అవడానికి భారతదేశంలో కలపడానికి రెడీగా ఉంది. కావున ఆ విధంగా ఆలయ నష్టపోయి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవడైనా గొయ్యిలు తవ్వాలనుకున్నవాడు ఆడే ఆ గొయ్యిలో పడితేస్తాడు. ఆ విధంగా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏర్పడింది.